వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు మిత్రుడు శత్రువు. రాజుగారి కొలువులో ఉన్నత పదవిలో ఉన్న మహానందుడు చాలా అహంకారి. ఆయన ఒక రోజున మిట్ట మధ్యాహ్నం మండుటెండలో రాజమార్గంలో నడుస్తూ ఉండగా కాలి చెప్పు తెగిపోయింది. అది సరిచేసుకుందామని బాట పక్కన ఉన్న చెట్టు నీడకు చేరాడు. ఆ సమయంలో ఆ చెట్టు కింద వినోదుడు అనే పేదవాడు కూడా ఉన్నాడు. వాడు మహానందుడు బాల్యమిత్రులు. విద్యారంభంలో ఒకే గురువు దగ్గర కొంతకాలం చదువుకున్నారు. ఆ తరువాత మహానందుడికి దశ తిరిగింది. వినోదుడి ఇంట్లో కష్టాలు కాపురం పెట్టాయి. చాలా కాలంగా వాళ్ళిద్దరూ కలుసుకొనే లేదు. రామిత్రమా, నిన్ను చూసి చాలా కాలమైంది అన్నాడు వినోదుడు నవ్వుతూ. చిన్న కట్టుధోవతి, ఒంటి మీద చిన్న అంగవస్త్రం తప్ప ఏమీ లేని వినోదుడు తనను మిత్రమా అనడం సహించలేక, ఏయ్, ఎవరు నువ్వు? ఒక ఉన్నత రాజోద్యోగిని మిత్రమా అని పిలుస్తున్నావు? నీకంత ధైర్యం ఎలా వచ్చింది అన్నాడు మహానందుడు ఈసడింపుగా. వినోదుడు గనుక తమ బాల్య స్నేహం గురించి ప్రస్తావన తెస్తే వాడిని ఇంకా ఈసడించాలని మహానందుడు అనుకున్నాడు. కానీ వినోదుడు ఒకే చెట్టు మన ఇద్దరికీ నీడనిచ్చింది, అందుకని మిత్రమా అని పిలిచాను అన్నాడు ఇంకా నవ్వుతూనే. స్నేహానికి దారి చూపేది చెట్టు నీడ కాదు, కట్టు బట్ట. ఒకసారి నా బట్టలు చూడు, నీ బట్టలు చూసుకో అన్నాడు మహానందుడు ఎగతాళిగా. మహానందుడి మాటలకు వినోదుడు చిరునవ్వుతో, ఇంటికి వెళితే నీవైనా అంగవస్త్రమే కప్పుకుంటావు. ఈ ఎండలు ఎంతగా మండిపోతున్నాయి. పాపం, నీకు బయట నాలాగా బట్టలు కట్టుకునే స్వేచ్ఛ కూడా లేదు. అందుకే ఒక్కపోసి చెమటలు కారుతున్న ఒంటిని పట్టుబట్టలతో కప్పావు. ఆ కారణం వల్లే నాకు నీ మీద జాలి పుట్టింది. మరి జాలి మిత్రుల మీదనే కదా పుడుతుంది. మిత్రమా అన్న కారణం అదే అన్నాడు. మహానందుడికి ఉక్రోషం వచ్చింది. ఈ కబుర్లకేం కానీ నీవు నాలా రోజూ పంచభక్ష పరిమాణాలు తినగలవా అని అడిగాడు. రోజూ తింటే పరమాన్నము మామూలు అన్నంలాగే ఉంటుంది. అందుకే మన వాళ్ళు పిండి వంటలు పండుగ రోజుల్లోనో వేడుక సమయాల్లోనో చేసుకోమన్నారు. నేను అప్పుడప్పుడు పంచభక్ష్య పరమాన్నాలు తింటాను. అందువల్ల నాకవి పంచభక్ష్య పరమాన్నాలాగే ఎంతో తృప్తినిస్తాయి. నీకెప్పుడైనా పిండి వంటల రుచి ప్రత్యేకంగా అనిపించిందా అన్నాడు వినోదుడు. ఈ ప్రశ్నతో మహానందుడికి పట్టరాని కోపం వచ్చింది. అతడు చరచరా రెండో కాలి చెప్పును కూడా చేత్తో పట్టుకుని ఎండలోకి వెళ్ళగానే కాళ్లకు నేల చుర్రుమని తగిలింది. వెంటనే నీడలోకి వచ్చేశాడు. వినోదుడు రెండు చేతులతోనూ చప్పట్లు కొడుతూ, ఆహా, ఈ దృశ్యం మరింత మనోహరంగా ఉంది మిత్రమా. మనం ఎవరినైతే మోస్తామో వాళ్లను మనము ఏదో ఒక రోజున మోయాల్సి ఉంటుంది అని గురువుగారు చిన్నప్పుడు చెప్పారు. ఇన్నాళ్ళు చెప్పులు నిన్ను మోశాయి, ఈరోజు నువ్వు చెప్పుల్ని మోస్తున్నావు మిత్రమా అన్నాడు. మహానందుడికి అక్కడ ఉండలేక కాళ్ళు చుర్రుమంటున్నా కూడా లెక్క చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తరువాత ఇల్లు చేరుకొని చెప్పులు జత మార్చుకొని కొలువుకు వెళ్ళాడు. అక్కడ రాజగుప్తుడు కనబడి, మిత్రమా, ఈరోజెంతో సుదినం అన్నాడు సంతోషంగా. ఈ రాజగుప్తుడు కూడా మహానందుడి బాల్యమిత్రుడు. వారిద్దరూ వినోదుడితో కలిసి మొదట్లో ఒకే గురువు వద్ద చదువుకున్నారు. రాజగుప్తుడు కలిగిన ఇంట పుట్టి భోగభాగ్యాలతో పెరిగాడు. అందువల్ల ఆయన దూర ప్రాంతాలకు వెళ్ళి గొప్ప గొప్ప చదువులు చదివి తిరిగి వచ్చి రాజు కొలువులో ఉన్నత పదవిని సంపాదించాడు. మహానందుడు రాజగుప్తుడు మళ్ళీ రాజు కొలువులోనే కలుసుకున్నారు. మహానందుడికి రాజగుప్తుడు పై అధికారి. అయినా సరే రాజగుప్తుడు ఏమాత్రం దురుసుగా ప్రవర్తించకుండా తమ బాల్య స్నేహాన్ని పురస్కరించుకుని మహానందుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాడు. నీకు సుదినమైతే నాకు సుదినమే, మరి కారణమేమిటి అని అన్నాడు మహానందుడు. నేను ఇచ్చిన ఒక సలహా బాగా మేలు చేసిందని మహారాజు గారు మహోత్సాహపడిపోయి నన్నేదైనా మంచి కోరిక కోరుకోమని అన్నారు. నేను వెంటనే మన బాల్యమిత్రుడు వినోదుడికి కొలువులో ఏదైనా పని ఇప్పించమని అడిగాను. ఆయన వెంటనే ఒప్పుకున్నారు అన్నాడు రాజగుప్తుడు. మహానందుడు తెల్లబోయి, ఆ పొగరుబోతుకు రాజకొలువా? వద్దు మిత్రమా, వినోదుడు రాజుకొలువులో చేరితే నీకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. వినోదుడు పొగరుబోతా? భలేవాడివే, వాడెంతో మర్యాదస్తుడని చిన్నప్పుడు అనుకునేవాళ్లం కదా, మర్చిపోయావా అని ప్రశ్నించాడు రాజగుప్తుడు. ఈ మధ్య ఎప్పుడైనా వాణ్ణి చూసి ఉంటే అలాగా అనవు అన్నాడు మహానందుడు. ఇందుకు రాజగుప్తుడు ఆశ్చర్యపోయి, ఈ మధ్యనే 2 రోజుల క్రితం వాణ్ణి రాజమార్గంలో బాట పక్కన ఒక చెట్టు నీడలో కలుసుకున్నాను.
వాడే నన్ను గుర్తుపట్టి పలకరించాడు. మేమిద్దరం చిన్ననాటి కబుర్లు ఎన్నో చెప్పుకున్నాం. నేను ధరించిన పట్టుబట్టల్ని మెచ్చుకున్నాడు. చలివేస్తే కప్పుకునేందుకు కంబళి, ఎండలో నడవడానికి కాలికి చెప్పులు, ఒంటిమిదికి సరైన బట్ట కొనుక్కునేపాటి ఆదాయం కూడా తనకు లేదని బాధపడ్డాడు. తానలా ఉన్నప్పటికీ నేను రాజుకొలువులో గొప్ప పదవిలో ఉండటం తనకు సంతోషం కలిగిస్తుందని అన్నాడు. నన్ను ఏ సహాయమూ అడగలేదు. నా గురించి అసూయ పడలేదు. వాడు నిజంగా ఉత్తముడు. రాజుగారి కొలువులో వాడికి పని ఇప్పిస్తే నాకు మంచి పేరే తెస్తాడని నా నమ్మకం అన్నాడు. ఇది విన్నాక మహానందుడికి ఒళ్ళు మండిపోయింది. అతడు పైకి ఏమీ అనకుండా అప్పటికి ఉగ్గపట్టుకుని ఉన్నాడు. సాయంత్రం వినోదుడి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి, నీ బుద్ధి ఏమాత్రం మంచిది కాదు. నన్నేమో అన్నింటికీ చిన్నబుచ్చావు. నా పై అధికారి రాజగుప్తుడిని అవే లక్షణాలు ఉన్నా కూడా ఆకాశానికి ఎత్తి పొగిడావు. ఇలాంటి వాడివనే పెద్దమ్మ నీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది అంటూ వినోదుణ్ణి నానా మాటలు అన్నాడు. వినోదుడు అతన్ని పూర్తిగా మాట్లాడనిచ్చి, నేను రాజగుప్తుణ్ణి మిత్రమా అనగానే వాడు నన్ను మిత్రుడిగా గుర్తించాడు. నా మిత్రుడు గొప్పగా ఉంటే నాకు సంతోషం. నేను వాణ్ణి చూసి గర్వపడ్డాను. నేను నిన్ను మిత్రమా అని పిలిచాను. నువ్వు నన్ను శత్రువులా ఈసడించావు. నా శత్రువును చిన్నబుచ్చడమే నాకు సంతోషం. నా ప్రవర్తన మానవ సహజంగానే ఉన్నది కదా అన్నాడు. అదేం కాదు, రాజగుప్తుడు నాకంటే పై అధికారి కాబట్టి వాణ్ణి మంచి చేసుకోవాలని అనుకున్నావు. అందుకే వాడిప్పుడు నీకు రాజుకొలువులో మంచి పని ఇప్పించబోతున్నాడు అన్నాడు మహానందుడు. వినోదుడికి ఈ విషయం తెలియదు. అందువల్ల ముందు ఆశ్చర్యపడ్డాడు. తరువాత నెమ్మదిగా, నా పరిస్థితి చూసి జాలిపడి అడగకుండా సహాయపడాలని అనుకున్నాడు రాజగుప్తుడు. వాడు నేను ఊహించిన దానికంటే గొప్పవాడు అని అతను మాటలు పూర్తి చేయకముందే రాజగుప్తుడు గుమ్మంలోంచి లోపలికి అడుగు పెడుతూ, మీ మాటలన్నీ విన్నాను. బాల్యమిత్రుడికి మేలు జరుగుతూ ఉంటే చూసి సంతోషించడానికి బదులు పనిగట్టుకుని నిందించడానికి వచ్చావు. ఇలా చేయకూడదని నీకు అనిపించలేదా? ఇలా చేసినందుకు నీకు సిగ్గు కలగడం లేదా అని ప్రశ్నించాడు మహానందుడిని రాజగుప్తుడు. రాజగుప్తుడి మాటలకు మహానందుడికి తనలోని నీచం లోపం తెలిసి వచ్చాయి. ఆ రోజు నుంచి అతడు తన అహంకారాన్ని విడనాడే ప్రయత్నం చేసి త్వరలోనే తన మిత్రులకే కాక శత్రువులకు కూడా మిత్రుడిలా ప్రవర్తించసాగాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.